హాయ్ ఫ్రెండ్స్. ఈరోజైతే ఎండబడిపోయింది ఫ్రెండ్స్ నాకు. నేను లేసేలకి సూర్యుడు కూడా వచ్చేసాడు బయటికి. నేను నేను లేసి వాకిట్లో చూసేలకి అందరూ వేస్తున్నారు ఫ్రెండ్స్ ముగ్గులు. నేనైతే చాలా ఎండబడి లేసాను అలా. సినిమా చూసాను నైట్. సినిమా చూడడం వల్ల నాకు నిద్ర ఆమనే పట్టేసింది. ఇప్పుడైతే ఎండబడిపోయింది. ఎలా అయితే ఎండబడిపోయింది చూడండి ఫ్రెండ్స్. ఎండబడిపోయేలకి చాలా మంది ముగ్గులు వేస్తున్నారు. అందరూ చూస్తున్నారు ఫ్రెండ్స్. ఎండబడి లేసేలకి ఎండబడి లేచి చేస్తున్నాను డబ్బు అని చూస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, చాలా అయితే ఎండబడిపోయింది. అందరూ చిత్రంగా చూస్తున్నారు. ఏంది పిల్లకి మెంటల్ అయ్యింది, ఎండబడి లేచి చుమ్ముతుంది, ఇప్పుడు చుమ్ముతున్న వాకిలి అని చెప్పి అనుకుంటుంటారు. అందరూ అయితే చిత్రంగా చూస్తున్నారు. నాకు ఎక్కువ నిద్ర పట్టేసింది. నాకు ఎక్కువ ఫ్రెండ్స్, పని అయితే అయిపోయింది ఫ్రెండ్స్. పని అంతా చేసేసాను. ఇప్పుడు వచ్చి అలా సండే కాబట్టి మాదైతే చికెన్ కర్రీ చేస్తాను. చూడండి, ఇందాకైతే అంగడికి వెళ్ళి బేరాలు అయితే తెచ్చాను. కొత్తిమీర, పుదీనా, ఎర్రగడ్డలు అని తెచ్చాను ఫ్రెండ్స్. వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఉప్పు పసుపు బాగా అయితే పట్టుకోవాలని తేగ వేసుకుంటున్నాను. సో
చూడండి ఫ్రెండ్స్, దంచితే టేస్ట్ అదిరిపోద్ది. అందుకని మేము రోల్లో దంచుకుంటున్నాము. మసాలా అయితే దంచేస్తున్నాను చికెన్ లోకి. ఫ్రెండ్స్, నేను చూసుకోలేదు, మైక్ ఆగిపోయి ఉంది. అందువల్ల నేను నూనె అయిపోయిందని నూనె పోసుకుంటున్నాను ఫ్రెండ్స్. వంటకి నూనె అయిపోయేలాకే ఆయిల్ తీసుకొని ప్యాకెట్ చించి పోసుకుంటున్నాను. నేనైతే చూసుకోలేదు, మైక్ ఆన్లో ఉందిలే అనుకొని మాట్లాడుతూ ఉన్నాను. లాస్ట్లో చూసుకున్నాను మైక్ అయిపోయి ఉంది. అందుకని ఈ సీన్ వరకు వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే చికెన్ కర్రీ చేస్తూ ఉన్నాను. సండే కాబట్టి మా ఇంట్లో అయితే చికెన్ కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీ ఇంట్లో చాలామంది అయితే ఎలా చేపల కూర, రొయ్యలు ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటారు సండే కాబట్టి. మా ఇంట్లో అయితే ఇలా చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, వంట అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను. ఉదయం నుంచి చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్, కానీ ఇప్పుడు కూడా కాలేదు. రసం అన్నీ రెడీ చేసేసుకున్నాను. ఒక పక్క ఏమంటే అన్నం పెట్టాను, ఒక పక్క ఏమంటే కర్రీ పెట్టాను, చికెన్ కర్రీ. ఆ రెండు ఆ పక్క ఈ పక్క అయితే తొందరగా అయిపోతాయని చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఎర్రగడ్డలు అన్ని టమోటాలు అన్నీ చేసుకుంటూ ఉన్నాను. వారు 400 మరలా దేవుడికి ప్రార్థన ఆ కొడుకు ఆ ప్రేమ కలిగిన వాడు ఎవరెక్కడ వారి అక్షరం కోసి వారిని ఆ ఐగుప్తు బానిసత్వంలో నుంచి మనం అనుకుంటాం మేము ఫ్రెండ్స్, ఇందాకైతే మాట్లాడాను, దాంట్లో అయితే మైక్ ఆన్ చేయలేదు. ఇప్పుడైతే ఆన్ చేశాను. దీంట్లో కానీ చేయగానే పెట్టాము, ఆన్ చేసా. అతడు సమస్తము అనుసరిస్తారు కాబట్టి
ఈరోజు సండే కాబట్టి మా ఇంట్లో అయితే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ ఈ మే నెల కాబట్టి మామిడికాయ సీజన్ మీకు తెలిసిందేనో, మా ఇంట్లో అయితే మామిడికాయ అయితే తెచ్చి పెట్టుకున్నాము. నేను మామిడికాయ అయితే కోసుకుంటాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మామిడికాయలు అయితే ఇప్పుడు కోసుకుంటున్నాను నేను. మామిడికాయ తీసుకొని అబ్బా మామిడికాయ అయితే ఎర్రంగా ఉంది. మామిడికాయ అయితే ఎర్రంగా ఉంది ఫ్రెండ్స్. చూస్తేనే తినాలనిపిస్తుంది బాగా. ఈ రోజైతే నేను ఎండబళ్ళు వేసాను. మా వీధిలో అయితే అందరూ నవ్వుకుంటా ఉన్నారు. ఏంది నవ్వుకుంటా, ఒక ఆమె అయితే వచ్చి అడిగేసింది, ఏంది ఏంది ఇప్పుడు లేచి చుమ్ముతున్నావు ఏంది అని అడిగింది. నేనైతే రాత్రి గోస్ట్ మూవీ అయితే చూసాను, అందువల్ల ఎండబళ్ళు వేసాను నేను అని చెప్పాను. ప్లేట్ చిన్న ప్లేట్ అయిపోయింది. భలే ఉంది ఫ్రెండ్స్ మామిడికాయ అయితే. చూసారు కదా ఫ్రెండ్స్, నేనైతే ఉదయం నుంచి వ్లాగ్ అయితే తీసాను. ఎలా ఉందో వీడియో చూసి కామెంట్స్ లో కామెంట్ చేయండి. మా వీడియోస్ ఎలా ఉన్నాయో లైక్ చేయండి. పుల్లంగా మామిడికాయ మటుకు పుల్లంగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ మామిడికాయ. లైక్ చేయండి ఫ్రెండ్స్, ముఖ్యంగా మా వీడియోస్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ముఖ్యంగా అది సపోర్ట్ చేస్తే నాకైతే ఎక్కువ వీడియోలు తీయాలనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎంత ఆపేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.